కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథ ధ్యానాలు, క్రీస్తు రాకడ సందేశాలు అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ గడిచిన వారాలన్నీ దేవాలయం గురించి నేర్చుకున్నాం. ఆ మాట మరొకసారి చదివి ఈ రోజు నుంచి మరొక కొత్త టాపిక్ను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వాక్య భాగం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. అందరూ ఆమె చెబుదాం. చదవబడిన వాక్య భాగమును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించి దీవించునుగాక. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన ఒక ప్రవచనం ఉంది. ఏంటయ్యా ప్రవచనం అంటే, పరిశుద్ధ స్థలములో నాశనకరమైనటువంటి ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటాడట. పరిశుద్ధ ఆలయంలో నాశనకరమైనటువంటి ఒక వ్యక్తి వచ్చి దేవుని ఆలయంలో కూర్చుంటాడు. అది జరిగినప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారి రాకడ దగ్గరలోనే ఉంది, ఇంకా ఆయన వచ్చేసాడు అని గ్రహించండి అన్నాడు. దానియేలు అనేటువంటి వ్యక్తి ప్రవక్త ఏం ప్రవచించాడు అంటే, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఒక మాట ఇలా ఈ రీతిగా ప్రవచించాడు. దేవుని ఆత్మావేశం చేత ప్రవక్త అయిన దానియేలు ఏమన్నాడయ్య అంటే 9:27, అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావెలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. దేవునికి స్తోత్రం. మనం మత్తయి సువార్తలో చదివినటువంటి ఆ వాక్య భాగం, దానియేలు అని పేరు కలిగినటువంటి ఆ వ్యక్తి పాత నిబంధన కాలంలో, అనగా క్రీస్తుకు పూర్వం సుమారుగా 600 సంవత్సరాలకు ముందు దానియేలు అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఈ వ్యక్తిని పలికిచ్చాడు. ముందుగానే దీర్ఘదర్శులు అంటారు, వీళ్ళని ప్రవక్తలు అంటారు. అంటే ఫోర్టోల్డ్ అనమాట, ఫోర్టెల్లర్స్ అంటారు. ముందుగానే చెప్తారు, జరగబోయే వాటిని ముందుగానే చెప్తారు. అది దేవుని ఆత్మావేశం వల్ల జరుగుతుంది. దానియేలు అనేటువంటి భక్తుడు దేవుని చేత ఆయన ఏం పలికిస్తున్నాడు అంటే, దేవుడు ఆయన చేత దేవాలయం కట్టబడి, పరిశుద్ధ స్థలం అని పిలువబడుతున్న దేవాలయం కట్టబడిన దేవాలయంలో ఒక నాశన పాత్రుడు వస్తాడు, కూర్చుంటాడు అని చెప్పాడు. ఈ 9వ అధ్యాయం 27వ వచనం ఏంటంటే ప్రవచనం. ఇది ఎప్పుడు జరుగుద్ది అని అంటే, ఒక వారం సమయం పడుతుంది. ఆ వారం అనేటువంటి టైం వచ్చినప్పుడు ఈ నాశన పాత్రుడు అనేవాడు బయలుదేరతాడు. ఈ నాశన పాత్రుడు బయలుదేరినప్పుడు ఏం చేస్తాడంటే, ఈ దేవాలయంలో కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? దేవాలయం ఎక్కడుందని చెప్పుకున్నాం ఇన్ని రోజులు. మనం చాలా నెలలుగా ధ్యానం చేశాం. దేవాలయం. ఇప్పుడు యెరూషలేములో ఉన్న దేవాలయం అంటూ చాలా సందర్భాలు, చాలా విషయాలు మనం దేవాలయం గురించి నేర్చుకున్నాం. దేవాలయం యొక్క ఆరంభం ఎప్పుడు మొదలైంది అని అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తూ వాళ్ళ సొంత దేశానికి, దేవుడు వాగ్దానం దేశానికి వస్తున్న క్రమంలో మధ్యలో దేవుడు వాళ్ళతో మాట్లాడి, నేను మీ మధ్య నివాసము చేయటానికి నాకు ఒక దేవాలయాన్ని కట్టండి. దానినే మొట్టమొదట ఏమని పిలిచారంటే ప్రత్యక్ష గుడారము అని పిలిచారు. అందరూ చెప్పండి ఒకసారి. ప్రత్యక్ష గుడారము అనే పేరుతో మొదలైంది దేవుని ఆలయం. అది ప్రత్యక్ష గుడారం అని ఎందుకు పెట్టారంటే, వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు, స్థిరమైనటువంటి స్థలం లేదు, వాళ్ళకి ఇల్లులు లేవు. దేవర్ ద మైగ్రేటర్స్. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు వెళుతూ ఆడ
ఆడ కొద్ది రోజులు దేవుడు చెప్పిన రోజులు ఉండి మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ తట్టాబుట్టా చదువుకొని మళ్ళీ ప్యాక్ చేసుకొని మళ్ళీ గాడిదల మీద వేసుకొని మళ్ళీ కొంత ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ దేవుడు ఇక్కడ ఒక 5 రోజులు ఉండండి, ఒక వారం రోజులు ఉండండి అని చెప్తే అక్కడ లాగినప్పుడు చుట్టూ వాళ్ళందరూ దిగేవాళ్ళు. మధ్యలో ఏం చేసేవాడు? దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని వేయమనేవాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారం వేశారు అంటే దేవుని మహిమ మేఘము ఆ స్థలం మీదకి వచ్చినప్పుడు అందరూ చూసేవాళ్ళు అన్నమాట. ఆ మేఘములో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే, మోషేతో మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ వినేవాళ్ళు గుమ్మాల దగ్గర నించొని. అంటే ఎందుకనేమని చెప్పాడు? నేను మీ మధ్య నివాసం చేయటానికి దేవాలయాన్ని కట్టాలి. అందరూ చెప్పండి ఇప్పుడు ఆ మాట. నేను అంటే ఇప్పుడు దేవాలయం అంటే అర్థం ఏంటి? దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు అనటానికి ఒక ఒక ఏమంటే సిగ్నిఫికెన్స్ అన్నమాట. ఒక సాదృశ్యం. ఈ మందిరం ఉంది అంటే ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, ఇక్కడ దేవుని వాక్యం వినపడుతుంది, ఇక్కడ యేసే మాట్లాడుతున్నాడు, స్వస్థతలు జరుగుతాయి, వెళ్తే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే దురాత్మలు పోతాయి, లేదా మాకేదో మేలు జరుగుతుందని నమ్మటానికి ఇలాంటి చర్చిలు అంత చోట కడతాం. కానీ దేవుడేమన్నాడు? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళ మీద నా మనస్సు, నా దృష్టిని నిలుపుతున్నాను అన్నాడు. అంతేగాని 4 గోడల మధ్య నేను నివాసం చేయను, మీ మధ్య ఉండి మీతో మాట్లాడటానికి. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? అంటే ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎవరితో మాట్లాడతావు? అయితే నువ్వు ఇక్కడికి వచ్చావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చర్చి మానేసి ఇంట్లో కూర్చుంటే నీతో ఎవరు మాట్లాడతారు? చెప్పాలి మీరు. ఎట్లా మాట్లాడతాడు? ఇంట్లో ఉన్నావు, నీతో ఎవరు మాట్లాడతారు? సైతాను. మా మంచి పిల్లలు మీరు, వెరీ గుడ్, ఒప్పుకున్నారు. ఏ పద్ధతిలో మాట్లాడతాడు? ఫోన్ల ద్వారా మాట్లాడతాడు. మొదటిది అది. ఎవరి బతుకు వాళ్ళదే. ఎవరి బతుకు ఫోన్లు పట్టుకుంటారు. ఇంకా భార్య ఫోన్ భార్య, భర్త ఫోన్ భర్త, పిల్లల ఫోన్ పిల్లలు, ఎవడికి ఎవడు సంబంధం లేనట్టుగా అందులో చూసుకుంటూ ఎవడొచ్చిపోతున్నాడో కూడా తెలియదు వీళ్ళకి. కనుక మొదటి సైతాన్ ఎవరిలో ఉన్నాడు? ఫోన్లో ఉన్నాడు. ఓకే. రెండో సైతాను టీవీ, వెరీ గుడ్. ఇంకా మూడో సైతాను ముచ్చట్లు. అది మంచి వరుస క్రమంలో చెప్పారు. మీకు ఒక 85 మార్కులు వేసా. ఎజ్రా 100 మార్కులు ఎవరికి వేయడు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడతాడు. తన ఆలయంలో నుంచి మాట్లాడతాడు, తన గుడారంలో నుంచి మాట్లాడతాడు. దేవుడు నిర్ణయించుకున్న స్థలానికి నువ్వు వెళితే నీతో మాట్లాడతాడు. చాలామంది ఈ మధ్య లైవ్లకు అలవాటు పడి నేను లైవ్ చూశాను కదండి అంటాను. అందులో మొదటిది మా అక్కే చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు. పోయినది వారు రాలేదేంటక్కంటే, అదేంటయ్యా నువ్వు స్టార్ట్ చేయడానికి ముందే నేను ఆన్ చేసుకుని రెడీ కూర్చుంటున్నా అన్నాను. ఏడుదట లైవ్. నువ్వు ఇట్ట కూర్చుంటావు. వాటి కొన్ని రోజులు లైవ్ కట్ చేసేసి ఒక్కదాని కొరకే లైవ్ కట్ చేశాను. నువ్వు లైవ్లో వింటే కుదరదు. దేవుడు ఏమన్నాడు? మీ మధ్యలో ఉండి మీతో మాట్లాడటానికి నేను ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాను, మీతో మాట్లాడటానికే. కనుక దేవుడు ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చి మాట్లాడేవాడు. అప్పుడు ప్రజలందరూ వినేవాళ్ళు. దేవుని బిడ్డవైన నువ్వు ఆదివారం వచ్చేసరికి ఇష్టానుసారంగా పనులు పెట్టుకొని నాకు చేత కాదు, నాకు పని ఉంది, లేకపోతే నాకు ఫలానా ఉంది అని నువ్వు వెళితే సైతాను మాట్లాడతాడు ఆదివారం రోజున నీతో. ఆదివారం రోజున ఎవరు మాట్లాడాలి నీతో? దేవుడు మాట్లాడాలి. కానీ ఎవరితో మాట్లాడటానికి వెళ్తున్నావు? నీ సహవాసం ఎవరితో అయితే ఆ రోజు? చెప్పు చిన్ని, ఎవరితో? సైతానుతో మాట్లాడదు. అలా వాళ్ళు వెళుతున్న చోటల్లా మందిరం వేశారు, గుడారం వేసుకుంటున్నారు. దేవుడు అందులో చాలా వస్తువులు పెట్టాడు, అదంతా పక్కన పెడదాం. మొట్టమొదట దేవుడు ప్రజల మధ్యలో నివాసం చేయటానికి ఆయన కట్టించుకున్న దేవాలయం పేరు ప్రత్యక్ష గుడారము. అది టెంటులతో వేసేవాళ్ళు. మనం వేసుకునే టెంట్లు ఉన్నాయి కదా, షామియానకు, అలాంటి మంచి బలమైనవి, దాని ఒక విచిత్రమైనటువంటి డేరాలు అవి. వాటికి ప్రత్యేకత ఉంది, ప్రత్యేకమైన రీతిలో తయారు చేసుకోమన్నాడు దేవుడు. అలా అందులో ఉన్నవన్నీ ప్రత్యేకంగా తయారు చేయించాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కాలం గడిచిపోయింది. దేవుడు సొంత దేశానికి వీళ్ళు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం దేవాలయం లేదు వాళ్ళకి అసలు.
ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఒక ఊర్లో పెట్టారు, మందసాన్ని ఒక ఇంట్లో పెట్టారు, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈలోగా చాలా కాలం గడిచిపోయింది. దావీదుకు గుర్తొచ్చింది, దేవుడా దేవుడా నేనేమో మంచి కోటలో ఉన్నాను, నువ్వు చూస్తేనే ఊరు బయట పెట్టుకుని కూర్చున్నాం, ఇట్లా కాదయ్యా, నాకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, ముందు నేను నీకు దేవాలయాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. ముందు దేవునికి ప్రయారిటీ ఇద్దాం, దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం. దేవుడు మొదట ఉండాలి, ఆ తర్వాతే నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు నీ జీవితంలో ఉండాలి. దేవుని తక్కువ చేస్తే మిగతా వాళ్ళందరూ నీకు తక్కువగానే కనపడతారు. అందుకే దేవుని వాక్యం, ముందు నన్ను ఘనపరచండి. దేవుణ్ణి మనం ఘనపరచాలట. దేవుడు అప్పుడు నిన్ను ఘనపరుస్తానన్నాడు. దేవుని తక్కువ చేసి నువ్వు బతికితే దేవుడు కూడా నిన్ను తక్కువ చేసి చూస్తాడు. దేవుని ఎక్కడ తక్కువ చేయమాకండి. ప్రాణం పోయినా సరే నేను యేసుప్రభు బిడ్డనే అని చెప్పగలగాలి మనందరం. దేవునికి స్తోత్రం. సీక్రెట్గా దొంగసాటుగా ఉన్న భక్తులు ప్రార్థనలు ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన అన్నాడు కదా, జనుల ఎదుట ఎవడైతే నాకు సాక్షిగా ఉండి నన్ను ఒప్పుకుంటాడో పరలోకంలో నా తండ్రి ఎదుట ఈడు నా బిడ్డేనని నేను ఒప్పుకుంటాను అని అన్నాడు. భూమి మీద నీకు సాక్ష్యం లేనప్పుడు పరలోకంలో కూడా నీకు సాక్ష్యం లేదు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవాలయం కట్టడానికి దావీదు పూనుకున్నప్పుడు దావీదుతో దేవుడు అన్నాడు, నువ్వు కడదువులే, కానీ ఆ అవకాశం నీకు రాదు, నీ కోరిక మంచిదే, నీ కోరిక వచ్చింది కాబట్టి ఆ అవకాశం నీ కుమారునికి ఇస్తాను. ఎందుకంటే నువ్వు యుద్ధాలు చేసి 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 కొన్ని పాపాలు చేసి కొన్ని అతిక్రమాలు చేసి యుద్ధాలు చేయటం వల్ల రక్తాన్ని ఒలికించావు, కనుక నీ చేతులు కట్టొద్దు, కాకపోతే ఆ మందిరం కట్టడానికి కావాల్సిన అన్ని సమకూర్చు నువ్వు. దేవునికి స్తోత్రం. మందిరం నువ్వు కట్టొద్దు, కానీ దానికి కావాల్సినవన్నీ నువ్వు సమకూర్చు అని అన్నాడు. అప్పుడు వెంటనే దావీదు ఎంత మంచి మనసు ఉన్నాడో తెలుసా, నేను కట్టకపోయానయ్యా, ఆ బృహత్తరకరమైన ఘనమైన కార్యం ప్రపంచ చరిత్రలో ఈ భూమి అంతమైపోయే వరకు నిలబడుతున్న ఒక గొప్ప కార్యము దేవుడు నేను కడతానయ్యా అని దావీదు అడిగితే, దావీదు నువ్వు వద్దు, నీ కొడుకు కడతాడు, కానీ దానికి కావాల్సిన వస్తువులన్నీ వెండి బంగారం కలప మొత్తం సమకూర్చంటే దావీదు ఎంత ఇష్టంగా చేశాడో తెలుసా. నువ్వు కట్టవు అని తెలిసినప్పటికీ దావీదు ఏం చేశాడు, వేరొకరు కడతారట కదా, నేను కట్టకపోతే కట్టకపోయాను, కానీ కడతాన్నోడికి నేను సహాయం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ బుద్ధి మనకు ఉండాల. నువ్వు చేయవు, అవతలోని చేయనీయవు. మనకు చేత కాదు, చేతనై చేస్తానన్నోడిని చేయనివ్వము, ప్రోత్సహించం. మన ఎంత పనికి మాలిన స్వభావము, మానవుని నైజం. హల్లెలూయా. ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఎందుకు ఉండవు? మనకు ఉండకపోతే ఎవరికి ఉంటాయి? జంతువులకు, చీమలకు, పందికొక్కులకు ఉంటాయా ఏంటి? ఇందాక వస్తుంటే నా ఎదుట మంచి కారు వెళ్తుంది. అమ్మాయి ఈ కారు ఎప్పుడు కొంటామో, దేవుడు చిన్న కారు ఇచ్చాడు, కానీ అంటే అడగకూడదు, ఒక కారు ఏదోటి ఇచ్చాడు మన స్తోమత తగ్గట్టుగా, ఆ కారు అయితే ఎంత బాగుంటుందో ఇప్పుడు కొంటానంటే, ఇగో ఇట్లాంటి కోరికలా ఉండకూడదు, అలా ఉండకూడదు. నాకు నేను ఇంకో బెటర్ కారు కొనుక్కోకూడదా? దేవుడా నాయన కొంచెం ఈ కారు వద్దా, ఆ కారు అని అడుగుతాను. ఇచ్చిన రోజు ఇస్తాడు, ఇకపోతే ఇకపాయే. అడుక్కునే హక్కులు కూడా లేవా? రాజ్యాంగం అంతా మీరే మలిచేసుకుంటారా? మా హక్కులన్నీ నాశనం చేసేస్తారా ఆడవాళ్ళారా? హల్లెలూయా. మానవుడికి కోరికలు ఎక్కువ, కోరికలు ఉన్న జీవంతా ఒకటే. అందుకే మానవుడు అట ఎవరు? కోరికల పుట్ట. ఏంటంట పుట్ట అంటే, పుట్టలు ఏముంటుంది? చీమలు ఎన్ని ఉంటాయి? పుట్టను తోమాలి, కానీ బోల్డ్ అని చెద బయటకు వస్తూ ఉంటుంది కదా. పుట్టలో ఉన్న చెదలో ఏది ఇది పద్యం ఉంది, విశ్వదాభిరామ ఎనురవేమ, గుర్తురాట్లా, పద్యాలన్నీ మర్చిపోతున్నాయి మధ్య అన్ని. బుర్ర ఓవర్లోడ్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుందండి బాబు. బుర్ర హ్యాంగ్ అయిపోతుంది, ఫోన్ హ్యాంగ్ అయిపోయినట్టు బుర్ర హ్యాంగ్ అయిపోతుంది, గుర్తుండట్లే ఏమి. నువ్వు పుట్టను తోముతా ఉండు, విపరీతమైన చెద పురుగు బయటకు వస్తూ ఉంటుంది. చెదతో పాటు తేళ్ళు బయటకు వస్తాయి, ఇంకా లోపల తోగితే పాములు కూడా బయటకు వస్తాయి. గుంటూరు వారి ఇదిలో అప్పట్లో ఫస్ట్ ఒక ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కొని దాన్ని బాగా చేద్దాం, సదును చేద్దామని అక్కడున్న నేలను తోముతుంటే చెదల బోళ్ళు వచ్చింది. అమ్మ చెద వచ్చింది ఏంటి, దరిద్రం, ఇక్కడ ఏదో పుట్టున్నట్టుంది,
ఆయన పుట్టుంది, పాము తిరుగుతుందని ఒక టాక్ ఉంది అక్కడ. అయినా మన అయన్ని సెంటిమెంట్‌లే వద్దులే అని మనకేం సెంటిమెంట్‌లు అయిపోయాక నేను సేవలో ఉన్నాను. నా దగ్గరికి సైతాన్ గాడు ఎందుకొస్తాడు అని మొత్తం మీద దాన్ని తోముతుంటే తేళ్ళొచ్చినాయి. ఒకే చోట కుప్పలు కుప్పలు తేళ్ళొచ్చినాయి. ఓయమ్మ! ఇదేం కర్మరా బాబు! చెద రాకూడదు, తేలు రాకూడదు. ఇయన్నీ సైతానుకు సంకేతాలు. వాళ్ళ ఫ్రెండ్స్ ఈళ్ళందరూ. ఓయమ్మ! ఇయన్నీ ఇంటి కుప్పలు తెప్పలు తేలుతున్నాయి. దేవుడా ఆయన స్తోత్రం నాయన నువ్వున్నావు. నువ్వు ఇల్లు ఇచ్చావు అందుకే కొనుక్కున్నాం అనుకున్నాం. మొత్తం చదును చేసాం. ఒక 5, 6 నెలలు గడిచిపోయింది అనుకుంటా. 5, 6 నెలలు గడిచిపోయింది బానే. ఇక రోజు కీర్తి పెద్ద పెద్ద కేకలేసేది అర్ధరాత్రి 1కి, 2కి. నిద్ర లేచి డాడీ పాము, డాడీ పాము, డాడీ పాము అని. పాము ఏందిరా మేమందరం అక్కడే పడుకున్నాం. పామేంటిరా పాము ఇగో నా కాలెక్కుతుంది. పెద్ద పెద్ద కేకలేసేది. నాకు భయమేసేది. ఇంకా ఈళ్ళొద్దు మనకి. సేవలో ఉన్నాం కాబట్టి మన బిడ్డలు బతికారు. లేదా చచ్చిపోయేవాళ్ళు. వెంటనే ఆ ఇల్లు అమ్మేసేసి వేరే వాళ్ళకి అమ్మితే 3 నెలల్లో ఇల్లు కొనుక్కుని ఆమెడ చచ్చిపోయింది. మళ్ళీ ఆమె ఇంకొకరికి అమ్మింది. ఇంకొకరికి ఆ ఇంట్లో ఇంకొకరు చచ్చిపోయాడు. దేవునిలో ఉన్నాం కాబట్టి బతికి బయటపడ్డాం అనిపించింది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్ట అదొక భయంకరమైనది. నీకు ఉంటాయి కోరికలు కాదంట్ల దేవుడు. కానీ ఆ కోరిక మొదట దేవుని మీద ఉండాలని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నాకేది కోరిక వచ్చినా ముందు నాకు యేసయ్య గుర్తు రావాలి. నీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద లార్డ్ హిమ్సెల్ఫ్ అలోన్. యేసయ్యకే నీ ప్రాధాన్యత. మన ఈ మధ్య ఎమ్మెల్సీ ఓట్లు జరిగినాయి కదా. ఏం చేయాలంట? నీ ప్రథమ ప్రాధాన్యత ఓటు ఎవరికి? 1వ నెంబర్ మీద, 2వ నెంబర్ మీద, 3వ నెంబర్ మీద ఓట్లు వేయమంటారు వాళ్ళు. ఈ డిగ్రీ చదివిన వాళ్ళందరూ వెళ్ళి ఏం చేయాలి? పేపర్ తీసుకొని ఫస్ట్ 1వ నెంబర్ మీద వేసి ఒక దాంట్లో వేయాలి. 1వ నెంబర్ మీద ఇది ఇంతమంది ఫస్ట్ ప్రయారిటీ. చూసారా? కంటెస్టెంట్లో ఈయన మంచి వ్యక్తి అన్నోడికి మొదట ఓటు వేయండి, నెంబర్ 1 వేయండి ఆడికి. ఎజ్రా గారికి నెంబర్ 1, నెంబర్ 2 అని సురేష్కి కొట్టారు, నెంబర్ 3 అని తిమోతికి కొట్టారు, నెంబర్ 4 అని సీనుకు కొట్టారు. ఇప్పుడు నెంబర్ 1 ఎవడు? ఎజ్రాకు వచ్చినాయి, ఒక 10 వచ్చినాయి. కనుక నెంబర్ 1 వాడు మంచోడు. అందరూ ఆయనకు నెంబర్ 1 ఇచ్చారు, నెంబర్ 1 నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆయన మంచోడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు నెంబర్ 1 ఎవరికి వేయాలి? యేసయ్యకి వేయాలి. చెప్పండి ఇప్పుడు నీ ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేయాలి? అప్పుడు ఆయన నెంబర్ 1 అవుతాడు. నువ్వు దేనికి వేస్తున్నావు? అయితే ఇప్పుడే కారు దిగి వస్తుంటే ధనలక్ష్మి ఎదురైంది నాకు. అమ్మ పాస్టర్ గారు ఇప్పుడు వస్తున్నారు శిపార్తి అని. అంటే ఇప్పుడు వీళ్ళు లేటుగా అంటే పని చేసుకొని రావాలి ఊరికని అంటున్నానమ్మా, భయపడమా. ఇప్పుడు వీళ్ళకి ప్రయారిటీ ఏంటంటే పని ఉంది, అది చేసుకొని ఏదో టైంకి వెళ్ళిపోదాం ముందు. అదే ఊరుకోరు. దుర్గ చెప్తుంది, పాస్టర్ గారండి ఏదో టైంకి మేము వస్తామండి, పని అవ్వకపోతే వాళ్ళు ఊరుకోరండి, గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అయినా సరే పని చేసుకొని ఏదో టైం పరిగెత్తాలి. ఎందుకని? ఆదివారం వచ్చిందంటే ఈ ఆతృత ఎవరి మీద ఉంది? వీళ్ళకి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ప్రయారిటీ. నీకు జ్వరం వచ్చినా నువ్వు ఇంట్లో కూర్చున్నా ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వచ్చి కూర్చో. బాగా జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ మీ ఇంటికి వచ్చాడా, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? అందరూ చెప్పండి. డాక్టర్ గారి దాకా వెళ్ళేందుకు ఓపిక వస్తే నీకు రూపాయి లేకుండా ఒక విశ్వాసంతో వస్తే నీకు రూపాయి లేకుండా స్వస్థత అన్నప్పుడు మరి ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకు రావు నువ్వు? అంటే డబ్బులు ఖర్చు పెడతానికి ప్రయారిటీ. దేనికి? డబ్బులు ఖర్చు పెడతానికి ప్రయారిటీ అంటే ప్రాధాన్యత. అదే ఉచితంగా వస్తుందంటే ఎందుకు రారు? అనేది అర్థం కాదు. మన ప్రయారిటీ ఏమైపోయిందో. కనుక ఇక్కడ దేవుడు మందిరం కట్టిస్తానన్నప్పుడు సొలొమోను కడతాడు, నువ్వు కట్టొద్దంటే కుళ్ళుకోలేదు, లేకపోతే అసూయపడలేదు, వ్యసనపడలేదు. నేను కట్టకపోయినా పర్వాలేదయ్యా, ఎవడో ఒకరు నీకు మందిరం కడతాడు, అది నాకు చాలు. దానికి నేనేం చేయాలో నా శాయశక్తుల, యాజ్ మై లెవెల్ బెస్ట్, యాజ్ మై క్యాలిబరిటీ ఐ కెన్ డూ వాట్ ఐ కెన్. నేను ఏం చేయగలను అది చేస్తాను, నా సామర్థ్యం కొద్ది చేస్తాను. నేను చేసి అవతల వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. దేవునికి స్తోత్రం. అలాగా సొలొమోను పెద్ద మందిరం కట్టాడు, బాగుంది. ప్రపంచ చరిత్రలో టిల్ టుడే మానవుడు భూమి మీద దేవాలయం అనేది కట్టడం మొదలుపెట్టితే కనుక ఒకవేళ ఎప్పుడో
మొదలుపెట్టిన దగ్గర నుంచి నేటి వరకు ఏదైనా ఒక దేవాలయం, అది మసీదు కావచ్చు, హిందూ దేవాలయాలు కావచ్చు, వేరే దేవాలయాలు కావచ్చు, క్రైస్తవ దేవాలయాలు కావచ్చు, అన్ని దేవాలయాల మధ్యలో అతి కాస్ట్లీది, విలువైనది, ఘనమైనది, కీర్తి ప్రతిష్టలు కలిగింది, ప్రపంచ చరిత్రకు ముడిపడింది, ఈ భూమి అంతా అంతమైపోవటానికి ముడిపడింది యెరూషలేములో కట్టబడిన దేవాలయం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయానికి అంత ప్రాధాన్యతనిచ్చాడు. ఎందుకంటే ఆ దేవాలయాన్ని ఏం చూపిస్తున్నాడు? మనందరం ఎవరైతే యేసు క్రీస్తుని నమ్ముకుంటాడో వాళ్ళందరూ దేవాలయాలు. పోయిన వారం ఏం చదువుకున్నాం? నేనే, అందరు చెప్పండి ఇప్పుడు, నేనే దేవాలయం. ఇప్పుడు నువ్వు దేవాలయంగా కట్టబడుతున్నావు, వెరీ గుడ్, మంచిదే. నీలో దేవుడు ఉన్నాడు, ఇప్పుడు మంచిది. ఇప్పుడు యెరూషలేము అనేటువంటి పట్టణంలో, అంటే ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేము ముఖ్య పట్టణం. యెరూషలేములో ఉన్న దేవాలయం ఇప్పుడు కట్టబడాలి. అక్కడ దేవాలయం లేదు. ఆ దేవాలయం యొక్క చరిత్ర నేను మీకు చెప్పాను. సొలొమోను కట్టిన తర్వాత నెబుకద్నెజరు అనేవాడు వచ్చి దాన్ని కూలగొట్టాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చారు. మనం చదువుకున్న ఎజ్రా గ్రంథంలో, నెహమ్యా గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో వాళ్ళు బానిసలుగా బయటకు వచ్చి వాళ్ళు యెరూషలేము పట్టణానికి వచ్చి మళ్ళీ దేవాలయాన్ని కట్టుకున్నారు. దేవాలయం కట్టేటప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి, అవరోధాలు వచ్చాయి. దేవాలయం కడుతున్నప్పుడు పక్కవాడు ఊరుకోలేదు, ఉన్నవాళ్ళు, లోపల ఉన్న వాళ్ళు ఊరుకోలేదు. ఎలాగైనా దీన్ని చెడగొట్టాలి. కనుక ఆ దేవాలయం కడుతుంటే బయట శత్రువులు ఉన్నారు, లోపల శత్రువులు ఉన్నారు. ఆయన దేవుడు పనిని ఆపల, కొంచెం టైం తీసుకున్నాడు. దగ్గర ఆ మందిరం కట్టడానికి, యెరూషలేములో ఉన్న రెండవసారి మందిరం కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? సొలొమోను కట్టిన మందిరం 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే ఆటంకాలు లేకోకుండా కట్టేశాడు ఆయన. ఏ ఒక్కరు శత్రువులు లేరు, ఏ ఒక్కరు నేను ఇది ఇవ్వనయ్యా అని చెప్పలేదు. ఎవరికి పని అప్ప చెప్తే వాళ్ళు రాత్రి పగలు కష్టపడ్డారు. నిర్విఘ్నంగా, నిరాటంకముగా, చాలా గొప్పగా 7 సంవత్సరాల్లోనే మందిరం కట్టేశారు. అది కూలిపోయిన తర్వాత 70 సంవత్సరాలు పట్టింది మళ్ళీ ఆ మందిరాన్ని కట్టడానికి. 70 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ కూలిపోయిన మందిరాన్ని కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. మొదటి మందిరానికి కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అందరు చెప్పండి. 7. చెప్పండి అందరూ. నేను చెప్పట్ల, వాక్యాలు ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ రిఫరెన్స్ తీయటం టైం సరిపోదు కాబట్టి చెప్పట్లేదు, అన్నీ చెప్పే ఆల్రెడీ. మంచి వాతావరణం, ప్రజల సపోర్టు, దేవుని కృప ఇవన్నీ మెండుగా అందినప్పుడు దేవాలయం 7 సంవత్సరాలు కడితే, ఆ దేవాలయం కూలిపోయిన తర్వాత అదే నమూనా కట్టడానికి మళ్ళీ ప్రజలు పూనుకున్నప్పుడు 20 సంవత్సరాలు ఎందుకు పట్టిందయ్యా అంటే ఇక్కడ వ్యతిరేకులు వచ్చి కూర్చున్నారు. ఎవరు వచ్చి కూర్చున్నారు? వ్యతిరేకులు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నువ్వు దేవాలయం అన్నాడుగా దేవుడు. యేసుప్రభు నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావు? నమ్ముకున్న దగ్గర నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాలకు బాప్టిజం తీసుకున్నావు? ఎందుకు అన్ని సంవత్సరాలు బాప్టిజం తీసుకున్నావు? ఆటంకాలు ఎందుకు వచ్చాయి? అవరోధాలు ఎందుకు వచ్చాయి? సాతాను నిన్ను ఎందుకు ఆటంకపరిచాడు? ఇప్పటికీ నువ్వు కట్టబడుతూనే ఉన్నావు అన్నావు కదా. 1 పేతురుకు 2:5 ఏమంటున్నాడు? మీరు సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన దేవాలయముగా మీరు కట్టబడుచూ ఉన్నారు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు కట్టబడుతూ ఉన్నావు. ఇప్పటికీ నువ్వు ఒక్కరోజు మందిరం మానేస్తే నీ మందిరానికి ఆటంకం వచ్చినట్టే లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మాట చెప్పుదామా? నేను సజీవమైన రాయినై ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నాను. ఈ ఆదివారం నువ్వు రాలేదనుకో, ఈ శనివారం నువ్వు రాలేదనుకో, ఈ 1 తారీఖున నువ్వు రాలేదనుకో, నీ పని ఆ రోజు ఆగిపోయిందిగా. నీ మందిరం కట్టట్లేదుగా. మీలో ఎంతమంది శనివారాలు ఎగ్గొడతాం? ప్రతి నెల 1 తారీఖు కృతజ్ఞత కూడిక ఎగ్గొడతాం, ఆదివారాలు ఆరాధనలు ఎగ్గొడతాం. ఇక గురువు కూడికలు చెప్పనవసరంలా, ఏ 3-4 పెట్టుకుంటున్నారు, విజిటింగ్స్ లేవు. మీరు ఎలా కట్టబడుతున్నారు? మరి అయితే ఈ మందిరం కడుతున్నాడు, ఒక ఆయన వచ్చి కట్టాడు, ఒకరోజు గ్యాప్ ఇస్తే నేను చాలా బాధపడ్డాను. సీను ఎందుకు ఆపావు? సీను కంటిన్యూ కట్టే, సీను త్వర కట్టే, లేట్ చేయ మాకు దయచేసి ప్లీజ్.
పనులు దొరకట్లేదు పాస్టర్ గారు, ఇంకొక రూపాయి ఎక్కువ, కానీ పని మాత్రం ఆగొద్దు సీను. నీకుందా శ్రద్ధ? నువ్వు కట్టబడుతున్నావు. ఒకరోజు దైవ సన్నిధిలో కూర్చోకపోతే నీ నీ పని ఆ రోజు ఆగిపోయింది, నీ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, నీ ఆధ్యాత్మిక విలువలు ఆగిపోయాయి, నీకు రావాల్సిన దీవెన ఆగిపోయింది. అలా ఎంతకాలం పడిపోతూ కడుతూ ఉంటే ఎప్పుడు పూర్తి అవుతుంది? దేవుని రాకడలో నువ్వు ఎప్పుడు ఎత్తపడతావు? ఇక నువ్వు ఎప్పుడో నీ రాయి కూలిపోతూనే ఉంది కదా. నీ రాయి కూలిపోతుందా? ఈ వారం కడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మందిరాన్ని, ఇప్పుడు కడుతున్నాడు ఆయన. వచ్చే వారం రాలేదంటే అర్థమైందిగా. ఈరోజు కట్టిన రాయి వచ్చే వారానికి ఊడిపోతుంది. స్టాండర్డ్గా ఉండదు కదా, దాని మీద ఇంకో రాయి పెట్టాలిగా. అంటే ఒక ఆదివారం మిస్ అయ్యావంటే నువ్వు సజీవమైన రాళ్ళ వల్ల ఉండి కట్టబడుతున్నానన్న కట్టడానికి ఆ రాయి ఏమైపోతుంది? పోయిన వారం పెట్టిన రాయి కూలిపోతుంది ఒక వారం గ్యాప్ వచ్చేసరికి. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ నీతో, నువ్వు మందిరానివి, కంటిన్యూ కట్టబడుతూనే ఉంటావు. ఎప్పటిదాకా? ఆయన రాకడ దాకా, లేకపోతే నువ్వు ఈలోగా నువ్వు పోయేదాకా. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుని యొక్క మందిరం గురించి మాట్లాడుతూ మొదటి మందిరం 7 సంవత్సరాలు అయిపోతే ఆ కూలిపోయిన మందిరాన్ని మళ్ళీ మనం కట్టుకుందాం అని మొదలు పెడితే మనుషులు ఆటంకాల వల్ల, అవరోధాల వల్ల, శత్రువుల వల్ల, అనాలోచన వల్ల, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం వల్ల, రాజుగారికి ఈడు లెటర్ రాస్తాడు, ఆడు లెటర్ రాస్తాడు, ఈడు కంప్లైంట్ పెడతాడు, ఆడు కంప్లైంట్ పెడతాడు. ఈ కంప్లైంట్లు, ఈ ఆలోచనలు, ఈ యొక్క ఒకరి మీద ఒకరు చెప్పుకోవటాలు, ఇదే సరిపోయింది. మందిరం కట్టడం పక్కన పడేశారు. కనుక ఎన్ని సంవత్సరాలు పెట్టింది? సచ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ 20 సంవత్సరాలు పెట్టిందా? సరే 20 సంవత్సరాలు పట్టింది. సొలొమోను కట్టినలాగా ఏమైనా కట్టారా? అందులో సగం కూడా లేదు. దాని విలువ లేదు, టైం ఎక్కువ తీసుకున్నారు. కారణం ఏంటంటే అవిధేయత. శత్రువు రెడీగా ఉన్నాడు. నీ దేవాలయం గుర్తుపెట్టుకో. అదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నీ గురించే చెప్తున్నాడు. నువ్వే దేవాలయానివి. ఆలస్యం అవుతుంది కదా, ఇంకా పర్ఫెక్ట్గా లేవు కదూ, ఇంకా ఎన్నో బలహీనతలు కదూ, మన పనులకు, మన ఉద్యోగాలకు వాల్యూస్ ఇచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని పడగొట్టుకుంటున్నాం కదూ. ఆ యేసయ్య రాకడ సమీపించిందన్న సంగతి మీకు తెలుస్తుందా ఏమైనా? హల్లెలూయా. ఆ మందిరాన్ని కడతానికి 20 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది అంటే అవిధేయత, ఆటంకాలు, మనలో శత్రువులు, బయట శత్రువులు ఉండటం వల్ల అలా జరిగిపోయింది. నీ ఆలయం కూడా అంతే. నీ ఇంట్లోనే నీకు శత్రువు ఉన్నారు. మందిరానికి వెళ్తానంటే గురును చూస్తారు కదా, ప్రార్థనకి వెళ్ళనివ్వరు. వాళ్ళు వెళ్ళరు, నిన్ను వెళ్ళనివ్వరు. నేను అడుగుతాను, లైవ్ చాలామంది చూస్తుంటారు. ఆ తర్వాత చర్చికి వెళ్తానంటే ప్రాబ్లం ఏంటి వీళ్ళకి? చర్చిలో ప్యాకెట్ ఆడమని చెప్తాడా? చర్చిలో మందు తాగమని చెప్తారా? చర్చిలో అబద్ధాలు చెప్పమని చెప్తారా? చర్చిలో లేకపోతే ఒకరి మీద ఒకరు దుమ్మిగా తన్నుకోండి అని చెప్తారా? చర్చికి వెళ్ళొద్దని ఎందుకంటారు వీళ్ళు? చర్చిలో మంచి చెప్తాడు కదా దేవుడు. మంచి విషయాలు తీసుకో, తర్వాత సంగతి పక్కన పెట్టు. చర్చికి వెళ్ళనివ్వరు, మళ్ళీ అన్ని చోట్లకి వెళ్ళొచ్చు. ఒకడు అన్నాడు, నువ్వు కావాలంటే మసీదుకు వెళ్ళి కూర్చున్నా, నాకు అవసరం, నాకేం ప్రాబ్లం లేదు, కానీ చర్చిలోకి వెళ్ళి కూర్చో మాకు అన్నాడు. ఏంటంట? ఏ దేవాలయానికైనా వెళ్ళి కూర్చో, ఇంకా నీకు అవసరమైతే మసీదుకి వెళ్ళి కూర్చో, అంతేగాని చర్చికి మాత్రం వెళ్ళమా? చర్చికి ఎందుకు వెళ్ళకూడదు? చర్చిలో ఏం జరుగుతుంది వెళ్ళకూడదు? సరే చర్చికి వెళ్తే ఎవరో కొంతమంది చర్చికి వెళ్ళిన వాళ్ళు మంచోళ్ళు కాదు, మనుషుల వైపు ఎందుకు చూస్తావు? చర్చి ఎవరిది? యేసయ్యది అన్నాడు. యేసయ్యది కదా మనం చూడాల్సింది, దేవుణ్ణి కూడా చూడాల్సింది. నా వైపో, నీ వైపో, పక్కోళ్ళ వైపో, ఇగో తగుదునమ్మని బైబిల్ పట్టుకొని పోతారు, కానీ అన్నీ అబద్ధాలు. ఆడి వైపు ఎందుకు చూస్తావు? ఆడు మారనుడి వైపు ఎందుకు నువ్వు చూడాలి? మంచోడి వైపు చూడు, యేసుప్రభువు వారి వైపు చూడు. చర్చికి వెళ్తానంటేనే వద్దంటున్నారంటే సైతాన్గాడు ఎక్కడో లేడు, నీ ఇంట్లోనే ఉన్నాడు. దేవుడి దగ్గరికే కదా నువ్వు వెళ్ళేది కదా. దేవునికి స్తోత్రం. నువ్వు వెళితే దేవుని బిడ్డగా కట్టబడతావని నీ బిడ్డలో, నీ భర్తలో, నీ భార్యలో సైతాన్ని జొరబడి నువ్వు చర్చికి వెళ్ళమాకు. దేవునికి స్తోత్రం. మందిరం కట్టబడాలి. అందరు చెప్పండి.
అది రెండవ మందిరం అన్నారు దాన్ని. ఏమన్నారు దాన్ని? మొదటి మందిరం సొలొమోను కట్టాడు. అది ధ్వంసం అయిపోతే దగ్గర దగ్గర ఆ మందిరం పూర్తవటానికి ఆ యొక్క 70, 20, 90 సంవత్సరాల టైం తర్వాత మళ్ళీ దేవాలయం కట్టారు. అదే దేవాలయాన్ని మళ్ళీ తిరిగి కట్టుకున్నారు. స్థలం మార్చల. అదే దేవాలయాన్ని అక్కడే ఉంది. దాన్ని కట్టారు. అలా కట్టారు, బాగానే కట్టుకున్నారు. ఆరాధనలు జరుగుతున్నాయి, బాగా అంతా జరుగుతుంది. ఇన్ ద టైం బీయింగ్ ఈలోగా కొత్త నిబంధన కాలం స్టార్ట్ అవుతున్న సమయం ఆసన్నమైంది. యేసయ్య పుట్టే సమయం ఆసన్నమైంది. ఆ టైంలో యూదుల మీద రాజ్య పరిపాలన రోమీలు చేస్తున్నారు. రోమీల క్రింద హేరోద్ అనేవాడు పరిపాలన చేస్తున్నాడు. ఇది చరిత్ర చెప్తుంది, బైబిల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. హేరోద్ అనేవాడు వచ్చినప్పుడు యూదులందరూ వ్యతిరేకించారు. ఈడు మావాడు కాదు, ఈడు ఎదోమీయుడు, మాకు శత్రువీడు, మాలో ఉండాల్సిన కాదు, ఇట్లాంటి వాడు పరిపాలన మా మీద కావాలంటే మావాడిని పెట్టు. ఎవరిని పెట్టు? మావాడిని, మా కులస్త అంటే మా యూదుని పెట్టు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈ హేరోదు వెళ్ళి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు ఏళ్ళు పట్టుకొని, అయ్యా యూదుల మీద నేనే రాజుగా ఉండాలి అంటే, సరే వెళ్ళు జాగ్రత్త, మరి వాళ్ళు నీ మీద వ్యతిరేకత ఉన్నారంటే వాళ్ళని ఎట్ట వంచాలో నాకు తెలుసు, ఏం చేయాలంట, యూదులను ఎట్ట పడగొట్టాలో ఎట్లా వంచాలో నాకు తెలుసు అని చేసి ఏం చేశాడంటే, వాళ్ళ వీక్నెస్ ఏంటంటే దేవుని ఆలయం. వాళ్ళంతా గాలి వ్యవహారమే, ఎప్పుడు పెద్దగా ఇదిగా ఉండరు, దేవుడు అంటే పెద్దగా ఏమి ఉండరు, కానీ దేవాలయం అంటే మాత్రం చచ్చిపోతారు. వాళ్ళకి దేవాలయం ఉండాలి. ఈడెటన్నా తిరిగిన ఎన్ని అవసరాలన్నా ఏని, కానీ ఆ రోజు వెళ్ళాలి, యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, పాపక్షమాపణ పొందాలి, ఏదో ఒక గొర్రె పిల్లనో, గోవు పిల్లనో, ఎద్దునో, దూడనో ఏదో ఒకటి వధించాలి, ఇక బయటికి రావాలి, మళ్ళీ ఇష్టానుసారంగా తిరగాలి. దేవాలయం లేకపోతే చచ్చిపోతాడు, ఆలయం లేకపోతే చచ్చిపోతాడు, యూదుడు భయపడిపోతాడు. కనుక ఈయన వీక్నెస్ ఏంటి యూదులదంటే దేవాలయం. కనుక ఈ హేరోదు రాజు వచ్చి రెండోసారి కట్టిన దేవాలయాన్ని దాన్నే మాడిఫై చేశాడు. దాన్ని ఎలా మాడిఫై చేశాడంటే మళ్ళీ సొలొమోను కట్టించినంత గొప్పగా కట్టించాడు. హల్లెలూయా. 95% కట్టించాడు. సొలొమోనుది టెంపుల్ 100% ఇది, అది ఇంకా దానికి తిరుగులేదు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఒక 50% కట్టారు, 20 సంవత్సరాలు పట్టింది. మూడోసారి వచ్చిన ఆయన అదే మందిరాన్ని, అంటే పడగొట్టి కట్టల, అదే మందిరాన్ని ఏం చేశాడు, రీమోడల్ చేశాడు. దాన్ని ఏ రీమోడల్ చేశాడంటే సొలొమోను కట్టిన స్థాయికి కట్టాడు. అంత బంగారం వెండి బాగా వాడేసేసి అంత అట్టహాసంగా కట్టాడు. అది కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, మళ్ళీ నేను ఈ తరచున చెప్తాను, టైం అయిపోతుంది. 46 సంవత్సరాలు పట్టింది. ఎందుకో తెలుసా? యూదులకే ఐక్యత లేని కారణం చేత. కడుతున్న వాడికేమో భక్తి శ్రద్ధలతో కట్టట్లేదు. వాడు ఎవరి కొరకు కడుతున్నాడు? ప్రజల కోసం కడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరం ఒకసారి. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. హల్లెలూయా. హేరోదు భక్తితో కట్టలేదట. ఆయన వీళ్ళందరినీ నా వైపు ఆకర్షించుకోవాలి, కనుక వీళ్ళు నా మాట విని నా పరిపాలన కింద వీళ్ళు ఇలాగే ఉంటే నేను బోల్డని సంపాదించుకోవచ్చు, నా కొడుకులకు సంపాదించవచ్చు, నా తర్వాత నా కొడుకులే వీళ్ళని పరిపాలన చేయాలని ఈ మనోడు ఏం చేసింటే, భక్తితో చేసిన పని కాదు అది. దేంతో చేసిన పని? స్వార్థంతో చేసిన పని కారణం చేత కట్టాలని పూనుకున్నాడు. సొంత జ్ఞానం చేత కట్టాడు. ఏం చేశాడు? సొలొమోను దేవుని మీద భక్తితో కట్టాడు.
తర్వాత వచ్చిన వాళ్ళేమో జెరుబ్బాబేలు నాయకత్వంలో రెండోసారి మందిరం కట్టే వాళ్ళేమో ఆతృతతో వచ్చారు, ఆశతో వచ్చారు. కానీ వాళ్ళ మధ్య పోటీతత్వం పెరిగింది. దేవుని కొరకు కట్టాలన్న దానికన్నా ముఖ్యంగా వీళ్ళు కంప్లైంట్ పెడితే మేము పెట్టలేమా, మేము పెట్టగలం, మేము కట్టగలం అన్నారు. కానీ దేవుని మీద ఆధారపడి కట్టినటువంటి పరిస్థితి కనపడలేదు. అక్కడ ఆలస్యం అయిపోయింది. మూడోసారి కట్టేవాళ్ళు ఏం చేస్తున్నారు? స్వార్థంతో మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురులో తేడా ఏం కనపడింది మీకు చెప్పండి? సొలొమోను దగ్గర ఎలా ఉంది? రెండోసారి జెరుబ్బాబేలు నాయకత్వంలో కట్టిన మందిని 20 సంవత్సరాలు ఎందుకు పట్టింది? హేరోదు రాజు దగ్గర 46 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఈ మూడిట్లలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావైతే, సొలొమోను స్థాయిలో ఉంటే నీవు అనే దేవాలయం అట్టహాసంగా, అంగరంగ వైభవంగా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కట్టి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మందిరం ఘనమైనది అని పిలువబడుతుంది. నిన్ను చూసి కీర్తి ప్రతిష్టలు కలిగిన బిడ్డలు వీళ్ళని నలుగురు చెప్పుకుంటారు సమాజంలో. అదే రెండవ మందిరానికి 20 సంవత్సరాలు ఎందుకు పెట్టింది? మూడోసారి అదే మందిరాన్ని రీమోడలింగ్ చేసినప్పుడు 46 సంవత్సరాలు ఎందుకు పెట్టింది? ఈ ముగ్గురులో ఎవరు మంచోళ్ళు? అందరు చెప్పండి. మొదటి మందిరం అన్నోళ్ళు అనండి. మొదటి మందిరాన్ని సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టిన హృదయ వాంఛ లాంటిది. ఏది ఏమైనా సరే నా దేవునికి మందిరం కట్టాలి, అంతే, దట్స్ ఇట్. ఆయన కాన్సెప్ట్ అంటది. రెండవ మెంటాలిటీ అలా కాదు, మూడవ మెంటాలిటీ అలా కాదు. ఆతృత ఉంది, ఆశ ఉంది. కానీ వాళ్ళు వెళ్ళిన పద్ధతి వేరు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వేరు. సొలొమోను లాంటి నిర్ణయం కాదు. కాబట్టి సొలొమోను 7 సంవత్సరాలు కడితే వీళ్ళకి 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు పట్టింది. సరే, 46 సంవత్సరాలు పట్టిన తర్వాత యేసుప్రభువారు భూమి మీద సంచారం చేస్తున్నాడు. ఒక రోజున యేసుప్రభువారు తన శిష్యులను పిలిచి, ఇదిగో ఈ దేవాలయాన్ని 3 రోజులు కూల్చేస్తే కనుక నేను 3 రోజులు కడతానన్నాడు. ఏంటంట? యేసుప్రభువారు ఏమన్నారు? భూమి మీద సంచారం చేస్తున్న సమయాల్లో ముగించేద్దాం. యేసుప్రభువారు శిష్యులను చూసి, ఇదిగో ఈ దేవాలయం కూలిపోతే నేను 3 రోజులు కడతానన్నాడు. అప్పుడు శిష్యులు కళ్ళు పెద్దవి చేశారు. హౌ కుడ్ బి పాసిబుల్ లార్డ్? ఇది ఎలా సాధ్యం? మీకు తెలుసా దీని కన్స్ట్రక్షన్? ఇది కట్టేటప్పుడు మీరు పుట్టలేదు సుమి? ఏం జరగలేదు? ఈ మందిరం స్టార్ట్ అయినప్పుడు యేసుప్రభువారు ఇంకా పుట్టలే. కాబట్టి వీళ్ళందరూ ఏమంటున్నారు? ఆయనకు దగ్గర శిష్యులందరూ మహాముదులు, ఈయనకన్నా పెద్దవాళ్ళు. యేసయ్య దగ్గర 12 మంది శిష్యులు యేసయ్య కన్నా పెద్దవాళ్ళు ఈ వయసులో. కనుక మందిరం కట్టే విషయం వీళ్ళకి తెలుసు. ప్రభా మందిరం కట్టేటప్పుడు మేము అటు ఇటు నెక్కర్లు వేసుకొని తిరిగాం. అప్పుడు మొదలెట్టారు. 46 సంవత్సరాలు పట్టింది. అదేంటి మీరు అలా అనేసారు? ఎలా? ఈ మందిరం కనుక కూలిపోతే నేను 3 రోజులు కడతానంటారు. అది 46 రోజులు కట్టాడు మహారాజా. ఎన్ని సంవత్సరాలు? సారీ, రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు సుదీర్ఘం కట్టిన మందిరం అది. నువ్వెలా కడతావు అని అంటే, అది నీకు అర్థం కాదులే ఇప్పుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కడతానన్న మందిరం, ఈ మందిరం కన్నా యేసు ప్రభువారే ఆయన దేవాలయంగా వచ్చాడు. కాబట్టి ఆ మందిరం కట్టిన 46 సంవత్సరాలుగా కట్టిన ఆ మందిరం ఎవరిని చూపిస్తుంది? భూమి మీద ఉన్న యేసు ప్రభువారిని చూపిస్తుంది. ఆ మందిరం కన్నా ఈ మందిరమే గొప్పది. ఈ మందిరం కూలిపోద్ది, 3 రోజుల్లో మళ్ళీ తిరిగి లెగుస్తుంది. హల్లెలూయా. కనుక దేవుడు మాట్లాడిన ఆ మందిరం గురించి మాట్లాడలేదన్న సంగతి ఈ అజ్ఞానులకు అర్థం కాకపోయేసరికి ఆ మందిరమే అన్నారు. కానీ ఈ మందిరం ఉండరు కదా అని ఎవరు గుర్తించలేకపోయారు. మనోనేత్రము తెరవబడలేదు. హల్లెలూయా. నీ మందిరం కడతానికి నీ మనోనేత్రం తెరవబడిందా? మరి నేను మందిరం అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు ఎప్పుడైనా? నేనే మందిరాన్ని అన్నప్పుడు నీ మందిరం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా కదా, దైవ ఆలోచనలతో, ఆత్మ సంబంధమైన విషయాలతో, విశ్వాసముతో మనం ఏం చేయాలి? ఈ మందిరాన్ని కట్టుకో. దేవుని వాక్యం చేత కట్టుకోవటమే. నువ్వేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు కదా. ఆదివారం రావాలి, వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క దీవెనలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మందిరం ఏమైపోయింది అంటే, 46 సంవత్సరాలు కట్టిన మందిరం ఏమైపోయిందంటే, ఒక చక్రవర్తి వచ్చి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఒక అతను, అంటే డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి యొక్క కుమారుడు టైటస్, ఇది చరిత్ర చెబుతుంది. ఆయన వచ్చి ఈ 46 సంవత్సరాలకు కట్టినటువంటి అతి ఘనమైన ఆ మందిరాన్ని మొత్తం దోసేసుకొని, బంగారం అంతా దోసేసుకొని దాన్ని
పాడు చేసి సర్వనాశనం చేసి ఆ సంపద అంతా వాళ్ళ దేశానికి రోమా నగరానికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగిన సంఘటన, మందిరం కూలిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అప్పుడు నాశనం అయిపోయిన మందిరం ఇప్పటిదాకా ఎవడు పట్టించుకోవాలి. ఎన్ని సంవత్సరాలు అయింది? అయితే 70 సంవత్సరాలు కూలిపోయింది. ఇప్పుడు 2025 సంవత్సరాలు ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అయినట్లు? ఒక 50 ఒక 70 అంటే ఈ 25 పక్కన పెడితే ఒక 2000 సంవత్సరాల 50 తీసివేస్తే 1950 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికి 1900 ఇన్ని సంవత్సరాలు పెట్టిన మందిరం కట్టినాదుడు ఎవడు దొరకలా. అందుకని దేవుడు ఏమన్నాడు, ఆ మందిరం ఎలాగ ఎప్పటికో అప్పుడు కూలిపోతూనే ఉంటుంది. అదే మందిరం కడతానే ఉంటారు. కూలిపోయిన తర్వాత ఆ మందిరం కట్టబడే సమయం వచ్చినప్పుడు ఈసారి ఇప్పుడు అది కడితే అది 3వ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎన్నో కన్స్ట్రక్షన్? మొదటి మందిరం, 2వ మందిరం, ఇప్పుడు కడితే 2వ మందిరం కూలిస్తే కట్టలా, ఉన్నదాన్నే కట్టుకున్నారు. దాన్ని ఎవడో వచ్చి కూల్చేయాల. జెరుబ్బాబెల్ అని ఆయన వచ్చి కొన్ని ఆటంకాలు వచ్చినా అవన్నీ అధిగమించి 20 సంవత్సరాల కాలంలో మందిరాన్ని కాస్త వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు కట్టుకున్నారు. అది కాస్త చీప్గా ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ రేకుల షెడ్ వేసుకున్నాం, రేపు మంచిగా 2 స్లాబులు వేసి బాగా అట్టహాసంగా మంచి బిల్డింగ్ కట్టామనుకోండి, ఉన్న రేకు తీసాం, గోడలు అలాగే ఉన్నాయిగా, రేకులే తీసి స్లాబ్ వేసి మళ్ళీ స్లాబ్ వేసి కొంచెం గొప్పగా కట్టాం. అంటే దాన్ని తీయలేదు మనం, కాబట్టి ఉన్నదాన్ని మాడిఫై చేశాం. కాబట్టి 2వ మందిరం ఎప్పుడు కూలిపోయింది అంటే 70వ సంవత్సరంలో కూలిపోయింది. మొదటి మందిరం ఎప్పుడు కూలిపోయింది అంటే క్రీస్తుకు పూర్వం 586వ సంవత్సరంలో కూలిపోయింది. దీన్ని పోల్చి చూసుకుని కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మందిరం కూలిపోయి ఉంది. ఈ మందిరం ఇప్పుడు కడితే ఇప్పుడు వచనం చెప్తున్నాడు అన్నమాట. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్న మందిరం ఏమంటున్నాడంటే, పరిశుద్ధ స్థలము లోనికి ఒక నాశనకరమైన వ్యక్తి వస్తాడు. ఆ మందిరం కట్టబడిన తర్వాత అది పరిశుద్ధ స్థలం అని ఎంచబడుతుంది. అందరూ చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన మాట, నాశనకరమైన ఒక వ్యక్తి వస్తూ అన్నాడు. వ్యక్తి పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ స్థలం ఏది మరి? యెరూషలేములో ఉన్నటువంటి మందిరం కూలిపోయింది కదా, కనుక ఆ మందిరం 3వసారి ఎవరో ఒకరు వస్తారు, కట్టిస్తారు. కట్టించిన తర్వాత ఈ నాశనకరమైన వ్యక్తి వస్తాడట. మరి మందిరం లేదు కాబట్టి ఇంకా ఆ వ్యక్తి వస్తాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక, ఆయన ఎప్పుడు వస్తాడో రాశాడు అక్కడ. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏందంట? 2వ వచనం కూడా రాకడ గురించి చెప్తున్నాడు. 2:2లో మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, జాగ్రత్తగా వినాలి, మీరు తొందరపడి చంచల మనస్కులు కాకుండా ఉండవలనని, బెదరకుండా ఉండవలనని, మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టి, మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. రాకడను గురించి చెప్తున్నప్పుడు, రాకడ సమయం ఆసన్నమైనప్పుడు మీరు చంచలమైన మనస్సు కలిగి ఉండమాకండి, బెదిరిపోమాకండి. బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో నువ్వు ఎలా ఉండాలట? బలంగా ఉండాలి అని చెప్పి పక్కన ఏమన్నాడు 3వ వచనంలో, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. ఆ దినం వచ్చినప్పుడట నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని యేసయ్య రాకడ రాదు. ఆ దినము రాదు అంటే అర్థం ఏంటి? రాకడ వస్తుంది. ఎప్పుడు వస్తుంది రాకడ అంటే, ఇదిగో ఈ నాశనకరమైన వ్యక్తి ఒకడు బయటకు వస్తాడు, అంటే ప్రపంచంలో నుంచి ఆ వ్యక్తి బయటకు వస్తాడు. ఈ వచ్చిన వాడు వెళ్ళి దేవాలయం కట్టబడుతుంది. ఇప్పుడు ఎక్కడ దేవాలయం? యెరూషలేములో కూడిపోయిన దేవాలయం కట్టబడుతుంది. కట్టబడినప్పుడు
ఈ దేవాలయంలో కూర్చోటానికి వాడు బయటకు వస్తాడు. వచ్చిన మరుక్షణమే రాకడ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు క్లియర్ కట్గా యేసు ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావా అని ప్రజలు ఈ శిష్యులు అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు? సూచన అర్థం చేసుకున్నవాడికి ఇప్పుడు అర్థం అవుద్దిగా. యేసయ్య రాకడ, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పంటే 25 సంవత్సరాలు వస్తాను, డిసెంబర్ 25 తారీఖు వస్తాను, అప్పుడెప్పుడు ఆ రోజు పుట్టాను కాబట్టి మళ్ళీ అదే రోజు వస్తాను అని ఆయన క్లియర్ కట్గా డేట్ చెప్పవసరంలా. కానీ ఏం చెప్పాడు? ఇప్పుడు క్లియర్ కట్గానే చెప్పాడు, కానీ డేట్ లేదాడ. ఏం డేట్ లేదా? ఏం క్లియర్ కట్గా చెప్పాడు? నాశన పాత్రుడైన వ్యక్తి ఒకడు, క్రూరుడు ఒకడు వస్తాడు, ఒక వినాశనకారుడు ఒకడు వస్తాడు, ఒక పాప పురుషుడు ఒకడు వస్తాడు, ప్రపంచం మీద తన ప్రాబల్యాన్ని చూపిస్తాడు. మీరు కన్నులారా చూస్తారు వాడిని, వాడి చేష్టలు చూస్తారు. అమ్మో ఈడు వచ్చేసాడని నీకు అర్థమవుద్ది. ఆ అర్థమయ్యేలాగా 3 రోజుల్లో యెరూషలేములో దేవాలయాన్ని కడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజుల్లో కడతారట? జస్ట్ 3 డేస్లో మందిరం కట్టేస్తారు. ఇప్పుడున్న టెక్నాలజీ వాడి కడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాని గురించి మొన్న ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు. మందిరం కట్టే అనే పర్మిషనే వస్తే ఆ అవకాశం మేము తీసుకుంటామని ఇస్రాయేల్ చెప్పి, మాకున్న టెక్నాలజీతో ప్రపంచ దేశాలలో ఇస్రాయేలీలకున్న టెక్నాలజీ ఎవరికి లేదు. చదువుకున్న వాళ్ళకి రోజు అర్థం అవుద్ది. రోజు చదువుకోండి, బాగా అర్థం చదువు. ఇస్రాయేలీలకున్న జ్ఞానం, ఇస్రాయేలీలకున్న DNA సిస్టమ్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదట. హల్లెలూయా. వాళ్ళు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మందిరం కట్టే సమయమే వస్తే జస్ట్ విత్ ఇన్ 3 days మేము కట్టేస్తాం. సొలొమోను కట్టిన రేంజ్లో కడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే బంగారం ఎంత ప్లాన్డ్గా పెట్టుకోవాలి, ఎంత ప్లాన్డ్గా ప్రిపేర్ చేయాలి, ఎలా కట్టాలి, బంగారంతో ఎలా పొదిగించాలి, అవన్నీ ప్లాన్డ్గా ఉండి ఏముంది కదా. మందిరం కట్టడానికి మనుషులు ఉంటే చాలు. సొమ్ము ఎంత కావాలి వాళ్ళకి? డబ్బు కొదవలేదు, బంగారం కొదవ ఉండదు. కొదవంత ఏంటంటే మనుషులు. తగినంత మనుషులుండి, టెక్నాలజీ ఉంది, మెషిన్స్ ఉన్నాయి, ఏం చేస్తారు? ఇక చాలుగా 3 రోజులు మందిరం కడితే, నాశనకారుడు బయటకు వస్తే మందిరం 3 రోజులు కడితే ఆడొచ్చి మందిరం దగ్గర కూర్చుంటాడంట. ఇది ఎలా వస్తాడయ్య అంటే ఒక మాట చదివి ఆపేస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఆ వ్యక్తి ఎవరో ఎలా వస్తాడో చెప్పేశాడు దేవుడు. ఆ వ్యక్తి గురించి నీకు తెలియాలి. ప్రకటన 13వ అధ్యాయం. ఇదే విషయాన్ని మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేస్తాం. దానియేలు గ్రంథంలో కూడా దేవుడు ప్రవచించాడు. 13వ అధ్యాయం. మరియు మొదటి నుంచి చదువుతున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను కల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచింతిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమునిచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి నట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనక భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడుచూ ఉండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. హల్లెలూయా. ఆ మృగము అంటే ఆడే నాశనకారుడు అని అర్థం. ఇది అలంకార భాషలో ప్రవచనాత్మకమైన విషయం కాబట్టి అలంకార భాషలో చెప్పాడు దేవుడు. ఇక్కడ ఆ నాశనకారుడు, ఆ బలాత్కారుడు, ఆ వినాశనకారుడు, ఓ మహాభయంకరుడు మరికొద్ది రోజుల్లో బయటికి రాబోతున్నాడు. హల్లెలూయా. దానికి ఒక క్రూర మృగము సముద్రములో నుంచి బయటికి వచ్చినప్పుడు నేను చూశాను. ఆ క్రూర మృగం ఎలా ఉందంటే సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఈ 3 కలిస్తే జంతువు ఎలా ఉంటుంది? మీకు చిరుతపులి అంటే భయమేనా? భయమేనా లేదా? భయం లేదా? ఎవరికి పెద్ద అని అంటలేరేంటి?
ఎలుగుబంటి అంటే భయం లేదా? ఎర్రలోకి ఎలుగుబంటి అంటే భయమేనా? చెప్పునా, భయమేనా? సింహం అంటే భయమేనా? దీపు, సింహం అంటే భయమేనా? లేకపోతే నువ్వే సింహాన్ని పోయి రావే నీ సంగతి చూస్తానని. ఒక సింహం వస్తే ఎంత భయపడతావు? ఒక పులి మనం వీధిలోకి వస్తే ఎంత భయపడతావు? ఈ మధ్య అన్ని అయ్యే చెప్తున్నారు, ఇగో చిరుత సంచారం చేస్తున్న ఆ ఊర్లో, ఇగో పులి సంచారం చేస్తున్న ఆ గ్రామాల్లో, అందరు అలర్ట్గా ఉండండి. హల్లెలూయా. కానీ ఒకే జంతువులో ఈ 3 జంతువులు ఉంటే ఏమని రాశాడు అక్కడ? చూడటానికి చిరుత పులిలాగుంది, దాని పాదములు ఎలుగుబంటి పాదాలలాగా ఉన్నాయి, దాని కోరలు సింహపు కోరల్లాగా ఉన్నాయి. ఒకే జంతువులో 3 క్రూర మృగాలు ఉన్నాయి. ఆ 3 క్రూర మృగాల స్వభావం ఒకటిలో ఉంటే, ఆ 3 క్రూర మృగాల స్వభావం ఒకటిలో ఉంటే ఆడెవడు? ఆడే నాశనకారుడు అని అన్నాడు. అని పేరు క్రూర మృగం. వీడితో సాటి ఎవడు? వాడితో యుద్ధం చేయగలవాడెవడు? వాడు ఎదుట నిలబడగలవాడెవడు? వాడు త్వరలోనే వస్తున్నాడు. హల్లెలూయా. ఎలా వస్తాడు? వచ్చే వ్యక్తి ఎలా ఉంటాడు? క్రూర మృగము అన్నాడు, నాశనకరుడు అన్నాడంటే ఆడి వ్యక్తేనా? అయితే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు భూమి మీద? ఆడొచ్చిన మరుక్షణమే ప్రపంచ వినాశనానికి మొదలు పెడతాడు. అందుకే ఈలోగా నీ మందిరాన్ని కట్టుకో. హల్లెలూయా. లోకాశలకు, డబ్బులకు, వ్యసనాలకు, నీ కోరికలకు తావివు. మాకు టైం లేదు. ఇక టైము నువ్వు సంపాదించిందంతా ఎటుపోద్దో నీకు తెలియని రోజులు వస్తున్నాయి. బెటర్ బీ ఎ హోలీ అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్. దేవునికి సమర్పించుకొని బతుకుదాం. ఆయన రాకడ గురించి చెప్తున్నలోగా దేవాలయం కట్టుకో, దేవాలయం కట్టుకో అని ఎందుకు అంటున్నాడంటే, భూమి మీద ఉన్న ఆ దేవాలయం కట్టబడితే యెరూషలేములో దేవుడు వచ్చేస్తాడు. నీ దేవాలయం రెడీగా లేదనుకో, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అంత తొందరగా వెళ్ళవు. ఆ నాశనకరుడి చేతిలో నువ్వు పడతావు. ఎక్కడ పడతావు? ఆడు ఎలా ఉంటాడట? ఓ మాటలో చెప్పండి, ఎలా ఉంటాడట? ఓ భయంకరమైన క్రూర మృగపు స్వభావంతో ఉంటాడు. కుక్క అంటే భయమేనా మీకు? నాకు భయం లేదన్న కుక్క అంటే భయం లేదన్న చేతులు ఎత్తండి. ఓయమ్మా, కుక్క అంటే కూడా భయమేనా అందరికి? అసలు భయం కుక్కే మనకి. ఎందుకంటే పులులు సింహాల జోలికి ఎప్పుడు వెళ్తామో అది ఏడ కనపడి వస్తుంది. ముందు మనకు కనపడేదల్లా కుక్కే. ఈ రోజులో కుక్క అంటే చిన్నపిల్లలు పంపిస్తే భయం వేస్తుంది. ఆ కుక్క పిల్ల చిన్నపిల్లలు చూస్తే ఎమ్మడిబడి కరిసి తినేసి చంపేసి పోతున్నాయి. హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు. కుక్కలు కనపడితే మా పాస్టర్ మా వాళ్ళంత దూరం నుండి ఎవరన్నా ఒకరు పిలిచిన తర్వాత కానీ కుక్కను దాటదు. ఇక నా వెనకాల వస్తే నేను దగ్గర తీసుకెళ్ళిపోతా. కుక్క దగ్గర నువ్వు రా ముందు నేనున్నా, కానీ నువ్వు భయపడితే అట్ట కుక్క ఏమనదు. నువ్వేనంటే అది అంటది. బైకుల మీద వెళ్ళేవాళ్ళు బయ్యన పోతా ఉంటారు. డయ్యన పోతుంటే అది బైక్ అబే అనుకుంటే పరిగెత్తుకొస్తుంది. ఈడు ఇంకా భయంతో పోతాడు. నీ యాశాలకి అది వెనకబడేది. నిలబడి ఆ టైంలో అది బాగా కలిసినప్పుడు వెంటనే ఆపి ఓయ్ అని అంటే సరిపోయి అది వెనక్కి వెళ్ళిపోద్ది. కుక్క ఎప్పుడు నా బండి వెనకాల, నా విచిత్రం ఏంటో, నా బండి వెనకాల నా కారు వెనకాల ఏ సందులో లేదా కుక్క కనపడితే కారు వచ్చినా సరే వెనకబడతా ఉంటుంది. దానికి ఏం కనపడుతుంది సైతానికి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే నా దగ్గర ఎవరో గొప్ప ఆయన కనపడుతున్నాడు, ఆ కుక్క ఏమో ఆయన కనపడతా ఉంటుంది. మీ కార్లకు మీ బండ్లకు కనపడయో లేదో తెలీదు. కనీసం నేను కారులో వెళ్ళిన కారు వెనకాల బాగుని దీనికి ఏం కనపడుతుంది? మన కారు కనపడుతుంది. దానికి దేవుడు నచ్చదు కదా సైతాను. హల్లెలూయా. అన్యులకైతే దేవుడు భైరవుడులే, వాళ్ళకు దేవుడు. మనకు అట్ట కాదు. అది మనకది మన యాంటీ. అది మనకు యాంటీ కాబట్టి మన వెనకాల పడుతుందంటే నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి వెనకాల పడుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నేర్చుకునేది ఏంటో తెలుసా? నీవు అనే మందిరాన్ని పరిశుద్ధంగా కట్టుకోకపోతే ఆ భయంకరమైన వ్యక్తి చేతిలో పడతావు. క్రూర మృగం అంటే, ఒక క్రూర మృగం నీ దగ్గరకు వచ్చి నిలబడితే ఎంత భయానకంగా నిన్ను చీల్చి చెండాడుతుందో అట్లా ఉంటుంది ఆడి చేతిలో పెడితే. ఆ చేతిలో పడటమే 7 ఏళ్ల శ్రమల కాలం అని చెప్పాడు. 7 ఏళ్ల శ్రమల కాలం ఎలా ఉంటుంది అవన్నీ చదువుకుందాం 1 by 1. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్థలములో నాశనకరుడు వచ్చి కూర్చుంటాడు. ఆ నాశనకరుడు రాక మునుపైతే దేవుని రాకడ రాదు. ఆ నాశనకరుడు ఎవడో బయటకు వచ్చిన రోజున నువ్వు గుర్తుపెట్టుకుంటావు, నువ్వు వింటావు, కన్నులారా చూస్తావు, టీవీలో కనపడతాడు వాడు.
పెద్ద న్యూస్ పేపర్, ఫ్లాష్ న్యూస్ వస్తాయి. ఇదిగో ప్రపంచ దేశాలను ఏలటానికి ఒక వ్యక్తి జస్ట్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ అని ప్రతి ఛానల్లో ఫ్లాష్ న్యూస్ వస్తుంది. మీరు టీవీ పెడతారు, ప్రతి ఛానల్లో వస్తుంది. ఆడు ఎన్నిక చేయబడ్డాడు, క్రూర మృగం బయటకు వచ్చేసాడు అని ప్రపంచానికి టీవీల ద్వారా న్యూస్ వెళ్తూ ఉంటుంది. నువ్వు ఏ ఛానల్ ఆన్ చేసినా కింద చదువుతూ ఉండాలి ఫ్లాష్ న్యూస్. క్రూర మృగం వచ్చేసే. ఆ క్రూర మృగమే ఈ ప్రపంచాన్ని ఏలబోయే ఒక భయంకరమైన వ్యక్తి. అందులో చదువుకున్నాం మనం, ఆ వ్యక్తిని ఘట సర్పము ఆవరించింది అని రాశాడు. ఘట సర్పం అంటే సాక్షాత్తు సైతానే. ఈ సైతాన్ వెళ్ళి ఆడిలో కూర్చుంటాడట. వాడిని ఎవ్వడు పట్టుకోలేంత బలవంతుడైపోతాడు. అంటే యేసుక్రీస్తుతో తలపడే వ్యక్తి ఎవడయ్యా భూమి మీద అంటే ఈ వినాశనకారుడే. ఈ వినాశనకారుడికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అయితే సైతానుగాడు సాక్షాత్ వాడిలో జ్వరబడతాడు. దయ్యాలు పెట్టిన వాళ్ళు చూశాంగా, వాళ్ళకి ఎంత బలం ఉంటుంది. అది దయ్యం వేరు, సైతాను వేరు, గుర్తుపెట్టుకోండి. సైతాను లీడర్ అందరికీ. ఈ దయ్యాలు దురాత్మలు అనేవాళ్ళు అందరూ ఈయనకి అనుచరులు, సైన్యం. కనుక పిల్ల సైన్యం వీళ్ళంతా. ఆడేమో నాయకుడు, సైన్యాధిపతి. ఈ చిన్నవన్నీ మనం పడితే ప్రార్థన చేస్తే పోతున్నాయే, వాళ్ళందరూ ఉట్టుట్టోళ్లే. అదే సైతాన్ వచ్చి మాలాంటి సేవకుల ముందు నిలబడ్డాడు అనుకోండి, ఇక మేము కూడా సంకనాగిపోవటమే. ఆడు ఏం చేయలేడు ఎవడు. దేవునికి స్తోత్రం. ఆడెవరితో తలపడ్డాడు? ఎప్పుడు తలపడ్డాడు? భూమి మీద యేసుక్రీస్తు వారు సేవకి వెళ్ళే ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత సైతాన్ వచ్చి ఏం చేశాడు? శోధించాడు, పోటీ పడ్డాడు. అదే పోటీ మళ్ళీ రాబోతుంది. యేసుక్రీస్తుతో తలబడే వ్యక్తి మళ్ళీ భూమి మీదకి వస్తున్నాడు. వాడు మనిషి రూపంలో ఉంటాడు, కానీ వాడిలో ఉన్నది సాతాను. అందుకని వాడి పేరు ఘట సర్పము. క్రూరముఖము వ్యక్తి అయితే వాడిలో ఉన్నది ఘట సర్పం అనగా సాతాను. వీళ్ళిద్దరు కలిసి ప్రపంచంలో ఉన్న క్రైస్తవుణ్ణి ఎలా చేస్తారు? నానా రకాల హింసల పాలు చేస్తారు. భూమి మీద యేసయ్య రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులు ఉంటే నీ మందిరం బాగానే ఉంటుంది. ఒకవేళ ఎత్తబడలేదనుకో యేసయ్యతో పాటు, నీ మందిరం ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క ఇటుకను 100 ముక్కలు చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ ఇటుకలు ఎక్కడున్నాయి? నీ శరీరం. నిన్నేం చేస్తాడు? అంత భయానకమైన శ్రమలకు గురి చేస్తాడు. కనుక ఈ దేవాలయం ఏం చూపిస్తున్నాయి అంటే, నీవు నేను కట్టుకునే దేవాలయం. ఆత్మచేత కట్టబడదాం, వాక్యం చేత కట్టబడదాం, ఉపవాసాలు చేద్దాం. ఈ 40 రోజుల ఉపవాసాలు మన కొరకే దేవుడిచ్చాడు. మరింతగా మన జీవితాన్ని దేవునికి నివాసయోగ్యంగా తీర్చిదిద్దుకుందాం. అది మన చేతిలో ఉంది. పరిశుద్ధ ఆత్మదేవుడు మాకు సాయం చేస్తాడు. కనుక ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏం చేద్దాం? ప్రభా, నా ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకుంటానయ్యా. ఆయన ఎప్పుడు వస్తాడో? అతి త్వరలో వస్తాడు. ఆయన వచ్చి ఆ వినాశన పాత్రుడు ఎలా వస్తాడయ్య అంటే వచ్చే వారం చెప్పుకుందాం. ఆయన రావటానికి భూమి మీద ఏం జరుగుతున్నాయి, ఇప్పుడున్న రుజువులు ఏంటి, ఒక రుజువులు ఉంటే వాళ్ళలో నుంచి ఎలా వస్తాడు, వచ్చిన సమయం ఎప్పుడు వస్తుంది, వస్తే ఈలోగా మందిరం కట్టుకుంటాడా, అవన్నీ మనం వచ్చేవారు నేర్చుకుందాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం.